పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ రవి ఎలా దొరికిపోయాడు? కొంచెం క్లియర్గా తెలుసుకోబోయే ముందు మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్లో సినిమాలు చూసే వారికి ఐబొమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కొత్త సినిమాలను, అది కూడా సూపర్ క్వాలిటీతో ఈ సైటు సినిమాల్లోనూ అందిస్తుంది. అందువల్లే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దీనికైతే అడిక్ట్ అయ్యారు. ఐబొమ్మ సైట్ వల్ల సినిమాలు చూసే వారికి ఆనందం కలుగుతున్నప్పటికీ సినిమా నిర్మాతలకు మాత్రము చాలా నష్టం అయితే వస్తోంది. అందువల్లే నిర్మాతలు ఐబొమ్మ సైట్ నిర్వాహకుల మీద యుద్ధం ప్రకటించారు. అయితే చాలా అత్యున్నత ప్రమాణాలను పాటించే ఐబొమ్మ తెలుగు సినిమా నిర్మాతలకు చిక్కలేదు. ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఐబొమ్మ నిర్వాహకుడు రవి పోలీసులకు ఏకంగా సవాలే విసిరాడు. తనను పట్టుకోలేరని, మీకు అంత సీన్ లేదని పోలీసుల ఈగో మీద దెబ్బ కొట్టాడు. దీంతో పోలీసులు ఐబొమ్మ రవి మీద ప్రధానంగా దృష్టి సారించారు. గత సెప్టెంబర్లో ఐబొమ్మ మూలాలలోకి వెళ్లిన తెలంగాణ పోలీసులు ఆ తర్వాత ఐబొమ్మ రవిని అత్యంత చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఏం జరిగిందో ఊహించే లోపే అతడిని జైలుకైతే పంపించడం జరిగింది. అతని ఖాతాలో ఉన్న 3 కోట్ల నగదును ఫ్రీ చేశారు. అతడి వెబ్సైట్లు పనిచేయకుండా స్టాప్ చేశారు. వాస్తవానికి రవి దొరకడం ఒక రకంగా సంచలనం అయితే సృష్టించింది. అసలు అతను అలా దొరికిపోవడానికి తన మాజీ భార్య కారణమని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజం లేదని పోలీసులు చెప్తున్నారు. రీసెంట్ గా సెప్టెంబర్ లో హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ ప్రెస్ మీట్ అయితే ఒకటి నిర్వహించారు. ఆ సమయంలో ఐబొమ్మ నిర్వాహకులకు సంబంధించి కీలక ఆధారాలు సంపాదించామని చెప్పారు. దీనికోసం అత్యంత ఖరీదైన సాఫ్ట్వేర్ ఉపయోగించామని కూడా చెప్పారు. అయితే కొంతకాలంగా తెలంగాణ పోలీసులు ఐబొమ్మ మీద తీవ్రంగా దృష్టి సారించారు. అప్పటి నుంచి ఐబొమ్మ నిర్వాహకుల వ్యవహారాలను ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసుకుంటూ వస్తున్నారు. ఐబొమ్మ రవి ఇటీవల ఓ బెట్టింగ్ యాప్ నుంచి నగదు స్వీకరించాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ తర్వాత దాని IP అడ్రస్ లభించింది. అది కాస్త మూసాపేటలోని విస్టా అపార్ట్మెంట్స్ ను చూపించింది. ఇక రంగంలోకి దిగిన తెలంగాణ పోలీసులు 2 రోజులుగా అక్కడ రెక్కి అయితే నిర్వహించారు. ఈలోగానే రవి ఫ్రాన్స్ నుంచి ఇండియాకు వచ్చాడు. ఫస్ట్ సమాచారాన్ని పూర్తిగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే పోలీసులు రంగంలోకి దిగారు. రవిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు ఐబొమ్మ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు. అతని ఖాతాలో ఉన్న 3 కోట్లను స్టాప్ చేశారు. బెట్టింగ్ యాప్ల ద్వారా అతడు ఎంత సంపాదించాడు, ఏ సంస్థలతో అతను డీలింగ్ చేసుకున్నాడు అనే విషయాలపై పోలీసులు చాలా లోతుగా ఇంట్రాగేట్ అయితే చేస్తున్నారు. చూడాలి ముందు ఇంకా ఎలాంటి సంచలనాలు బయటకు వస్తాయో. మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సపోర్ట్.